హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రమ్య ఫుడ్ ఛానల్. ఈరోజు నేను మీకు చామదుంపల వేపుడు చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా హాఫ్ కేజీ చామదుంపలు తీసుకొని కుక్కర్లో వేసుకొని ఒక విజిల్ పెట్టి ఉడకబెట్టుకోవాలండి. ఇలా పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. నా వీడియో కనుక మొదటిసారి చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ముక్కలుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకొని బాణీ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే నేను వేపుడు అన్నాను కాబట్టి డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇలా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చామదుంపల ముక్కలని ఆయిల్లో వేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. లైట్ బ్రౌన్ కన్నా ఇంకా కొంచెం డార్క్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. అలా వేయిస్తేనే ఈ చామదుంపల వేపుడు చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చామదుంపలు చాలా వరకు పిల్లలు కూడా ఎక్కువగా తినరు, పెద్దవాళ్ళు కూడా కొంచెం ఇష్టపడరు. అలాంటి వాళ్ళకు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేసి పెట్టండి. డెఫినెట్గా కంప్లీట్గా ఖాళీ చేస్తారు. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదండి, కొంచెం తిక్కుగా. ఇలా వచ్చిన చామదుంప ముక్కల్ని తీసి పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో తాలింపు దినుసులు అన్నీ వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు అన్నీ వేసుకొని అవి కూడా లైట్గా బ్రౌన్ కలర్గా వచ్చేంత వరకు వేయించుకోండి. మీకు ఇంకేమైనా చామదుంపలతో చేస్తే రెసిపీస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు తెలిసిన రెసిపీస్ కూడా నాకు చెప్పండి, నేను చేసి చూపిస్తాను. ఇలా అంటే చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి. పులుసు చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, ఖాళీ ముక్కలు మాత్రమే లైట్ డీప్ ఫ్రై మాత్రం చేసి కూడా ఉప్పు కారం వేసి సాంబారు అంచు కూడా తింటారండి కొంతమంది. అలా కూడా చాలా బాగుంటాయి. అలాగే ఈ చామదుంపలకు కూడా మనము వెల్లుల్లి కారం కూడా దంచుకొని కూడా తాలింపులో వేసుకొని తినొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా ఫ్రై. ఇలా ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసుకొని ఈ తాలింపు దినుసులు వేగిన తర్వాత వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని లైట్గా వేగాలండి, ఎక్కువ మరీ అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ బాగా వేగిపోతే ఉల్లిపాయలు కూడా జర క్రంచిగా అవుతాయి. అలా కాకుండా కొద్దిగా కలర్ వేగితే సరిపోతుంది. అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేయించుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసేసి ఒక 5 మినిట్స్ మంటని స్లిమ్లో పెట్టి వేయించుకోండి. కరివేపాకు ఆనియన్స్ ఫ్లేవర్ కూడా మంచిగా ముక్కలకు పడుతుంది. ఒక 5 మినిట్స్ మంటని స్లిమ్లో పెట్టి వేయించుకోండి. ఈలోపు ఒక 2 టేబుల్ స్పూన్ల కారము, 1 స్పూన్నర ఉప్పు వేసుకోండి. మీకు రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఫ్రై కాబట్టి ఎలాగో చామదుంపల్లో కొంచెం జిగురు అనేది ఉంటుంది కదా, మనము వేయించాం కాబట్టి అది క్రిస్పీగా అవుతుంది. కారం ఉప్పు కొంచెం ఎక్కువగానే పడుతుందండి, మీకు రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇలా నేను చూపించే విధంగా బాగా కలుపుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, వావ్, చాలా బాగుందండి, చాలా మంచి కలర్ ఉంది. పిల్లలు కూడా ఇది చూస్తే మమ్మీ త్వరగా పెట్టు అనేసి అంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా మనము పల్లీల్ని కొంచెం ఇలా బరకగా దంచుకొని ఆ పల్లీల పొడి వేయాలండి. ఈ పల్లి పొడి వేస్తేనే దానికి టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు అసలు గుర్తుపట్టరండి, మనము చామదుంపలని చెప్పకున్నా కానీ ఇది ఆలు ఫ్రై అనుకొని తినేస్తారు పిల్లలు కూడా. మీరు చెప్పకుండా ఒకసారి ఇలా చేసి పెట్టండి, కంప్లీట్గా ఖాళీ చేస్తారు. అంతేనండి. లాస్ట్ ఫైనల్గా మీకు కరివేపాకు వేసుకోండి. ఎప్పుడైనా ఏ ఫ్రై అయినా సరే అండి, అది వెజ్లోకి కానీ నాన్ వెజ్లోకి కానీ కరివేపాకు లాస్ట్లో వేస్తే మంచి టేస్ట్ని ఇస్తుంది. అంతేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.